నమస్తే సార్. నమస్తేనమ్మా. హ్మ్. మీరు మాస్టర్ మైండ్స్‌లో సీఏ ఫ్యాకల్టీ అని విన్నాం సార్. మా పాప ఎంపీసీ చదివింది. ఇంట్లో అందరూ ఇంజినీరింగ్ చేయమని అంటున్నారు సార్. కానీ పాప సీఏనే చేస్తానని పట్టుబట్టి కూర్చుంది. సీఏ చేయటం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా చెప్తానమ్మా. ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారండి. సీఏ, సీఎంఏ కోర్సులు ఈ ఇంటర్మీడియేట్ ఎంపీసీ, బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్‌కి ఒక వరం లాంటిదండి. దేశంలో ప్రధానమైనటువంటి కామర్స్ కోర్సెస్‌లో సీఏ, సీఎంఏ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. సీఏ, సీఎంఏలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందామమ్మ. ఇప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ లేదా ఎంపీసీ చదువుకొని ఇంజనీరింగ్ చేస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో, అలానే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ చదివి సీఏ, సీఎంఏ కోర్సులు చేస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో కూడా చూద్దాం. బీటెక్ మరియు సీఏ, సీఎంఏ కోర్సులు రెండు డిఫరెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. బీటెక్ చేయాలి అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. అయితే ఇక్కడ మనం సీఏ కానీ సీఎంఏ కోర్సులు కానీ చేయాలంటే ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్సు చేసినా సరే ఆ స్టూడెంట్ అర్హులే అవుతారండి. ఇంటర్ తర్వాత బీటెక్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టిద్దమ్మా. కానీ మీకు మంచి ఉద్యోగం రావాలనుకోండి, ఈ బీటెక్ సరిపోతుందా? సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? ఇంకో 2 సంవత్సరాల పాటు మీరు ఎంటెక్ కూడా చదవాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు సీఏ చేయాలి అని అనుకున్నావు. సీఏ చేయటానికి సుమారుగా 4 సంవత్సరాలు చదువుకుంటే నువ్వు పాస్ అవ్వటానికి అవకాశం ఉంటుందంటే కొంచెం శ్రద్ధగా చదువుకోవాలి. అలానే సీఎంఏ కోర్సు చదవాలన్నా 3 సంవత్సరాలండి సుమారుగా. పాప కనుక జాగ్రత్తగా చదువుకుంటే 3 సంవత్సరాల్లో సీఎంఏని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. బీటెక్ జాయిన్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుందండి. ఇందులో మనకు వచ్చిన ర్యాంకును ప్రకారం కన్వీనియర్ కోటాలో వాళ్ళు ఏ కాలేజీలో కనుక సీట్ ఇస్తారో అక్కడే వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే సీఏ, సీఎంఏ కోర్సులో ఈ ర్యాంకింగ్ విధానమే లేదండి. పాపకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వచ్చమ్మా. ఇది అడ్వాంటేజే కదా మరి పాపకి. డిగ్రీతో కంపేర్ చేసినట్లయితే అమ్మ సీఏ, సీఎంఏ కోర్సులు అనేవి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ మీరు ఐఐటి కానీ మెడిసిన్ కోర్సు లాంటి కోర్సుతో కంపేర్ చేసుకుంటే సీఏ, సీఎంఏ కోర్సులు ఈజీ అమ్మా. ఇది రెండో విషయం ఇక్కడ ఏంటంటే నువ్వు బీటెక్ చేసే సమయంలో వేరే ఏ ఇతర డిగ్రీ చేయటానికి వీలు ఉండదండి. అదే మన సీఏ, సీఎంఏ కోర్సులో అయితే హ్యాపీగా నువ్వు సీఏ, సీఎంఏ కోర్సుతో పాటుగా ఇంకొక డిగ్రీ కూడా చేసుకునే అవకాశం ఉంటుందండి. స్టూడెంట్కి ఎంత అడ్వాంటేజ్ అండి ఇది. అంటే ఒకేసారి పాప ఏం చేయొచ్చు? సీఏ, సీఎంఏ జాయిన్ అవ్వచ్చు, డిగ్రీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు బీటెక్ చదువుతుంది అనుకోండి అమ్మాయి, మరి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. బాగానే ఉంది. ఇలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది సీఏ, సీఎంఏ కోర్సులో ఉండదు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. కానీ అడ్వాంటేజ్ ఏంటో చెప్తా వినండి. పాప సీఏ, సీఎంఏ లాంటి కోర్స్ చేసేటప్పుడు ఆర్టికల్షిప్ అని 2 years పాటు చేస్తావమ్మా. ఈ ఆర్టికల్స్ చేసేటప్పుడు సుమారుగా 5,000 నుండి 15,000 వరకు తను స్టైఫండ్ అని చెప్పేసి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలానే సీఏ కోర్సు నువ్వు ఒకవేళ కష్టం అనుకున్నావు అనుకో అమ్మా, సీఎంఏ కోర్సు చేసేసుకో. ఎందుకంటే సీఏతో కంపేర్ చేసుకున్నప్పుడు సీఎంఏ కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదమ్మా, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానివ్వండి, డిఫరెంట్ టీవీ ఛానల్స్లో కానివ్వండి, న్యూస్ పేపర్స్లో కానివ్వండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేవి ఈ రిసెషన్ వల్ల కానివ్వండి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కానివ్వండి చాలామందికి ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. మనం చదువుతూనే ఉన్నాం న్యూస్ పేపర్స్లో కూడా. కానీ మీరు ఎక్కడైనా సరే ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి లేదా ఒక కాస్ట్ అకౌంటెంట్కి ఉద్యోగాలు పోయాయి అని ఎక్కడైనా విన్నారమ్మా మీరు? అదండి ఈ సీఎంఏ, సీఏలో ఉన్నటువంటి గొప్పతనం అమ్మ. ఇప్పుడు కొన్ని ప్రెస్టీజియస్ గొప్ప గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో పాపను జాయిన్ చేయాలన్నప్పుడు మీరు ఎక్కువ ఫీజులే కట్టాలి. అలాంటి ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజీలో 1 yearకి పే చేసేటటువంటి ఫీజుతో పాప కనుక లోకల్ అదే డే స్కాలర్ అయితే 4 సంవత్సరాలు
సిఏ కోర్సు మొత్తం కూడా కంప్లీట్ చేయొచ్చు. నేను కొన్ని వేల మందిని ఈ సిఏ క్లాసెస్లో చూశానమ్మా. వీళ్ళల్లో యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలా శ్రద్ధగా చదువుకొని పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే మెరిట్ స్టూడెంట్ అయ్యండి శ్రద్ధ పెట్టకుండా ఫెయిల్ అయినటువంటి వాళ్ళని కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్లో చూసా. ఇక్కడ సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉందయ్యా అంటే స్టూడెంట్ పెట్టేటటువంటి శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుందండి. ఇది ఒకటి మీరు గమనించండి. సార్ మా పాప ఎంపీసీ చదివిందండి, మీరేమో సిఎంఏ అంటున్నారు. అవి కొత్త సబ్జెక్ట్స్ కదా, ఎలా చదువుతుందో ఏంటో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఏం వరి అవ్వకండమ్మా. ఇప్పుడు 10th క్లాస్ పాప చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చింది. ఇంటర్మీడియట్లో అన్ని కొత్త సబ్జెక్టులే కదమ్మా. అక్కడ ఎలా నేర్చుకుందో రేపు ఎంపీసీ నుండి సిఏ కోర్సులకు వచ్చాక కూడా కొత్త సిలబస్లు అయినా అలానే నేర్చుకుంటుంది. ఏం ఇబ్బంది ఉన్నదండి. నిజంగా ఈ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి సిఏ కోర్సు లాంటివి ఒక వరం అండి. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. ఇంత వివరంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు సార్ మాకు. వెయిట్ అమ్మా. నేను చెప్పానని చెప్పి మీరు డెసిషన్ హడావుడిగా తీసుకోవద్దు. మీరు తీరా విచారించుకొని తర్వాత మీ ఓన్ డెసిషన్ తీసుకోండమ్మా. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే సిఎంఏ కానీ సిఏ కోర్సుకి ప్రతి సోమవారం కొత్త బ్యాచెస్ మా దగ్గర స్టార్ట్ అవుతాయమ్మా.